హలో డియర్ జెంటిల్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ రౌండర్ ఇన్ఫో. దిస్ ఇస్ గణనాథ్ శంకర్. అసలు ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతున్న విషయాన్ని షార్ట్గా ముందుగానే చెప్పేస్తాను, సో దట్ మీ టైం సేవ్ అవుతుందని ఒక చిన్న ఉద్దేశమేనండి. ఆల్రెడీ ఆర్బీఐ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ని బ్యాన్ చేస్తూ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. February 29 తర్వాత పేటిఎం పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించిన సేవలు ఏవి కూడా పనిచేయవు, దాన్ని మేము రద్దు చేస్తున్నామని చెప్పి ప్రకటించింది. సరే, ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అనేది ఆల్రెడీ ఉంటున్న పేటిఎం ద్వారా లోన్ పొందే ఒక అవకాశం ఉంది. సో పేటిఎం అనేది ఒక యూపీఐ యాపే కాకుండా లోన్స్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానిపైన ఈ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఫ్యూచర్లో లోన్ దొరుకుతుందా లేదా? యాక్చువల్గా చెప్పాలంటే లోన్ దొరకడం ఇంకొంచెం ఈజీ అవుతుందనే చెప్పాలి. సో డీటెయిల్డ్గా మళ్ళీ చెప్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, పేటిఎం పోస్ట్ పెయిడ్ అనేది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది చాలా మందికి. సో మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియాని కనుక క్లియర్ చేసినట్లయితే మీకు పేటిఎం పోస్ట్ పెయిడ్ ఇవ్వడం జరుగుతుంది. సో 10,000, 50,000, 60,000 వరకు కూడా ఏ అమౌంట్ చెల్లించకుండా కూడా పేటిఎం స్కానర్ని యూజ్ చేసి, వాళ్ళకి కనుక పేటిఎం ఉన్నట్లయితే అక్కడ స్కాన్ చేసి మీరు వస్తువుల్ని కొనడం కానీ ఏదైనా సర్వీసెస్ని పొందడం కానీ, సో దాన్ని 30 days గ్రేస్ పీరియడ్ తర్వాత తిరిగి చెల్లించే విధంగా, ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇది ఒక క్రెడిట్ కార్డ్ లాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఎటువంటి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ లేకుండా. సో మరి ఈ సేవల పైన ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ బ్యాన్ అనేది ఎంతవరకు పడుతుంది, అసలు పడుతుందన్న విషయాన్ని ఈ వీడియోలో క్రిస్టల్ క్లియర్ చూడబోతున్నాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది లోన్స్ తీసుకునే వాళ్ళు, లోన్ ఖచ్చితంగా మాకు కావాలి, ఒక చిన్న అమౌంట్ మాకు చాలా ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళు యూజ్ చేసేది ఈ ఇన్స్టెంట్ లోన్ యాప్స్ని. మరి ఇన్స్టెంట్ లోన్ యాప్స్లో 1,000,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని అయితే మన డేటాని చోరీ చేసేసి మనకి లోన్ ఏ విధంగా ఇవ్వకపోతే, మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే డేటాని తీసేసుకొని అమౌంట్ని రిలీజ్ చేసి వితిన్ 1 weekలో పే చేయాలి, వితిన్ లిమిటెడ్ పీరియడ్లో పే చేయాలి, లేకపోతే టార్చర్ చూపిస్తాము. ఆ హరాస్మెంట్ని భరించలేక చాలా మంది జీవితాలను కూడా ముగించుకున్నారు. సో ఈ రకమైన విషయాలంతా కూడా జరుగుతూ ఉంటాయి. బట్ కొన్ని అఫీషియల్ యాప్స్, పేటిఎం, గూగుల్ పే, లేకపోతే ఫోన్పే, ఇటువంటి చాలా నమ్మశక్యమైన యాప్స్ ఎప్పుడైతే ఈ ఇన్స్టెంట్ లోన్ని ప్రొవైడ్ చేయడం జరిగిందో చాలా మందికి ఒక నమ్మకం వచ్చింది. సరే, ఇదంతా కూడా రినౌండ్ యాప్స్ కదా, ఆర్బీఐకి సంబంధించిన యాప్స్ కదా, సో అఫీషియల్ యాప్స్ కాబట్టి దీని ద్వారా మనం లోన్ పొందడం సేఫ్ అని చెప్పి చాలా మంది లోన్స్ పొందుతూ ఉంటారు. సో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాన్ అనేది పేటిఎంలో మీరు లోన్ తీసుకోవడానికి లేదండి. సో యథావిధిగా ఎలాగైతే ఆల్రెడీ పేటిఎం నుంచి మీరైతే లోన్ పొందుతున్నారో అదే విధంగా పొందొచ్చు. దీంట్లో ఇంకొక అడిషనల్ గుడ్ న్యూస్ ఏంటంటే, ఆల్రెడీ వీళ్ళు పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ని బ్యాన్ చేయడం వల్ల పేటిఎం పుంజుకోవడానికి, కస్టమర్స్లో పుంజుకోవడానికి, తమ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఇంకా ఎక్కువ లోన్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో దీంట్లో క్రిస్టల్ క్లియర్గా మీకు చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, పేటిఎం మీకు లోన్ ఇవ్వదు, ఆల్రెడీ కూడా ఇవ్వట్లేదు. వీళ్ళు ఒక ప్లాట్ఫామ్. సో వీళ్ళు ఈ ప్లాట్ఫామ్ నుంచి ఏం చేస్తారంటే, కొంతమంది ఎన్బిఎఫ్సిస్తో, అంటే ఆర్బీఐ ద్వారా అప్రూవ్డ్ అయిన నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్ అండి, కంపెనీస్ అంటారు వీటిని. సో ఈ ఎన్బిఎఫ్సిస్తో టైఅప్ అయ్యి కొన్ని కంపెనీస్, మీకు లిస్ట్ ఆల్రెడీ డిస్ప్లేలో కనబడుతూ ఉంటుంది, వీళ్ళతోనే వీళ్ళు టైఅప్ అయ్యారు. సో వీళ్ళతో టైఅప్ అయ్యి, సో వాళ్ళ ద్వారా తమ కస్టమర్స్కి లోన్ ఇప్పించడం జరుగుతుంది. సో మీరు గనక ఎలిజిబిలిటీ పొందినట్లయితే, సో యథావిధిగా ఈ ఎన్బిఎఫ్సి ద్వారా లోన్ అందించే ప్రక్రియ అనేది ఆఫ్టర్ ద బ్యాన్ కూడా కొనసాగనుంది. సో కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకునే, రిలయబిలిటీని ప్రూవ్ చేసుకునే ఒక ప్రయత్నంలో ఇంకా ఎక్కువ మంది ఎన్బిఎఫ్సిస్తో టైఅప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకా ఎక్కువ మందికి లోన్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఈ ప్లాట్ఫామ్, ఐ మీన్ పేటిఎం ప్లాట్ఫామ్ ద్వారా సో వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా కనబడుతున్నాయి. సరే, రెండో విషయం ఏంటంటే పేటిఎం పోస్ట్ పెయిడ్. సో చాలా మందికి యూజ్ అయ్యే ఒక విషయం అని చెప్పుకోవాలి. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగానే యూజ్ చేస్తూ ఉంటారు. అరే, టైంకి డబ్బులు లేవు, ఏదైనా వస్తువు కొనుక్కోవాలి, ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలి, ఏ విధంగా చేయాలంటే పేటిఎం పోస్ట్ పెయిడ్ అనమాట. సో లిమిట్ అనేది మీ యొక్క క్రెడిట్ స్కోర్కి ఏ విధంగా ఉంటుందో, క్రెడిట్ స్కోర్ని బట్టి, ఎలిజిబిలిటీని బట్టి మీకు లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పేటిఎం పోస్ట్ పెయిడ్ అనే ఒక విషయం కూడా డైరెక్ట్గా మీకు పేటిఎం ప్రొవైడ్ చేయట్లేదు. మీరు ఆల్రెడీ పొందినట్లయితే మీకు ఐడియా ఉండే ఉంటుంది, లేకుంటే కూడా చెప్తున్నాను, ఇది కూడా వాళ్ళు టైఅప్ అయ్యి, సో మీరు ఎలిజిబుల్ అయినట్లయితే ఎన్బిఎఫ్సిస్ చెక్ చేస్తాయి. మీ డేటాని వీళ్ళు తీసుకుంటారు, పేటిఎం తీసుకొని వీళ్ళు చెక్ చేయరు, వీళ్ళు మీ డేటాని వాళ్ళతో టైఅప్ అయిన వివిధ ఎన్బిఎఫ్సిస్కి పంపించడం జరుగుతుంది. సో మీ ప్రొఫైల్
ఏ ఎన్బిఎఫ్సికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో వాళ్ళు చెక్ చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ని పేటిఎంకి పంపిస్తారు. సో దాంట్లో బెస్ట్ మ్యాచ్ని సెలెక్ట్ చేసుకొని సో మీకు వాళ్ళతో టైఅప్ అయ్యి ఆ ఎన్బిఎఫ్సితో టైఅప్ అయ్యి మీకు పేటిఎం అనేది లోన్ ఇవ్వడం జరుగుతుంది. సో పేటిఎం పోస్ట్ పెయిడ్ కానివ్వండి, లేకపోతే పేటిఎం ద్వారా తీసుకునే లోన్స్ కానివ్వండి, పర్సనల్ లోన్స్ కానివ్వండి, యథావిధిగా కంటిన్యూ అవుతాయన్న విషయాన్ని సో క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాను ఈ వీడియో ద్వారా. ఈ పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ అనేది సేవలు 29 తర్వాత ఎక్కడ పనిచేయదంటే మరీ ముఖ్యంగా వ్యాలెట్ ఏదైతే ఉందో వ్యాలెట్లో సేవ్ చేసుకుంటారు చాలా మంది. ఎందుకంటే ప్రతిసారి యూపీఐ పిన్ ఎంటర్ చేయడం కానివ్వండి, కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి వ్యాలెట్లో లోడ్ చేసి సో ఫెయిల్యూర్ ట్రాన్సాక్షన్స్ తగ్గించడానికి కోసం దీన్ని వ్యాలెట్స్ని వాడుతూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఇచ్చే అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ 7% దాదాపుగా మీ యొక్క సేవింగ్స్ అకౌంట్ పైన పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ ఇస్తూ ఉన్నారు. సో ఆ అట్రాక్టివ్ డబ్బులు ఎక్కువైపోతే అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ కూడా ఉంది కదా అని చెప్పి సో వాళ్ళు ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్లో సేవ్ చేసుకునే వాళ్ళు. ఇది కాకుండా ఫిక్స్డ్ డిపాజిట్ని చాలా హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సో పేటిఎం పేమెంట్ బ్యాంక్స్ అందజేస్తూ ఉన్నారు. సో అలా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకున్న వాళ్ళు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ని యూజ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళకందరికీ మాత్రమే ఆర్బీఐ చెక్ పెట్టడం జరిగింది. సో ఆల్రెడీ ఒకవేళ మీకు పేటిఎం వ్యాలెట్లో పేటిఎం పేమెంట్స్ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ కానీ ఏదైనా ఉన్నట్లయితే 29th తర్వాత కూడా అవి అలాగే పనిచేస్తాయి. దానిపైన వచ్చే ఇంట్రెస్ట్లు కానివ్వండి, లేకపోతే దానిపైన వచ్చే క్యాష్ బ్యాక్స్ కానివ్వండి, రివార్డ్స్ కానివ్వండి, అవన్నీ పనిచేస్తాయి. బట్ 29 తర్వాత ఫర్దర్గా మీరు డిపాజిట్స్ ఏది చేయలేరు. విత్డ్రా చేయొచ్చు, ఆల్రెడీ డిపాజిట్ చేసిన అమౌంట్ని విత్డ్రా చేయొచ్చు, కానీ ఫర్దర్ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయరనమాట. సో దీన్ని మీరు తెలుసుకోవాలి. సో ఇన్ఫర్మేషన్గా అందించాలనే ఒక ప్రయత్నమే ఆల్రౌండర్ ఇన్ఫోలో మేము ఎప్పుడూ చేసేది. సో ఇప్పుడు కూడా అదే చేసామనుకుంటున్నాను. ఫ్యూచర్లో ఇంకేదైనా అప్డేట్స్ ఉంటే కూడా తప్పనిసరిగా మన ఛానల్లో మనం క్లియర్గా ఇదే విధంగా ఇంకా కూడా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఐ విల్ క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్. Till then, this is Gananath Shankar signing off from this particular video. Stay safe, stay healthy.